మధ్య మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఈసీ గురించి సీసీ గురించి అడుగుతూ ఉన్నారండి. ఈసీ అంటే ఎన్కంబరం సర్టిఫికేట్, సీసీ అంటే సర్టిఫైడ్ కాపీస్ అనమాట. అది మీ అందరికీ తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల నుంచి ఐజీఆర్ఎస్ వెబ్సైట్ అంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ ఈ వెబ్సైట్ మెయింటెనెన్స్లో ఉండడం వల్ల చాలామంది చూసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు అప్డేట్ చేయడం వల్ల చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే ఇందులో హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్, స్పెషల్ మ్యారేజ్ సర్టిఫికేట్, అలాగే స్టాంప్స్ అంటే మన ఈసీ కానీ సీసీ కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు మీకు ఈసీ గురించి అయితే చెప్తాను. ఈసీ అంటే ఎన్కంబరం సర్టిఫికేట్ అంటారనమాట. గతంలో మనం ఓన్లీ ల్యాండ్కి మాత్రమే తీసుకోవడానికి ఇందులో ఆప్షన్ అయితే కల్పించారు. కానీ ఇప్పుడు మీ బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ వీటి తాలూకా ఈసీ కూడా తీసుకోవచ్చు. అంటే డేటా అనేది తీసుకోవచ్చు అనమాట. అసలు ఈసీ అంటేనే పుట్టుపూర్వకాలన్నీ బయటపడుతూ ఉంటాయి అనమాట. అంటే ఎవరు కొన్నారు, ఎవరు మార్ట్గేజ్ చేశారు, ఏ బ్యాంకులో తనఖా పెట్టారు, ఎంత లోన్ తెచ్చుకున్నారు, మార్కెట్ వాల్యూ ఎంత, తర్వాత ఎన్ని పేర్ల మీదకి మారింది, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులోని మీకు 1984 నుంచి మీకు అవైలబుల్గా ఫ్రీగా అయితే చూసుకోవచ్చు ఇందులో మీకు. కానీ అంతకు ముందు నుంచి మీకు కావాలి అంటే మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకొని పెయిడ్ వెర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే పెయిడ్ చేసి అమౌంట్ కట్టి మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీరు మీ సేవకు వెళ్ళినా ఇస్తారు, లేదంటే ఎస్ఆర్ఓ ఆఫీస్కి అంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళా అక్కడైతే అమౌంట్ పే చేస్తే ఇస్తారనమాట ఒరిజినల్ కాపీ. అంటే దీనికి తేడా ఏంటి అంటే అది ఒరిజినల్లో డిజిటల్ సైన్తో అయితే వస్తుంది అనమాట. ఇది ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేటివ్ అండి, కేవలం చూసుకోవడానికి మాత్రమే. ఇది మీరు ఎక్కడ తీసుకెళ్ళి సబ్మిట్ చేసినా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఓకే, కానీ చేయరనమాట. ఇది ఓన్లీ జస్ట్ చూసుకోవడానికి మాత్రమే. అసలు ఈసీ కాపీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీ దగ్గర ఉన్న ల్యాండ్ ఎవరికైనా అమ్మాలనుకోండి, వాళ్ళు ఈసీ కాపీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది మొత్తాన్ని తెలియాలి కదా, దానికోసం. అలాగే మీరు కొనాలనుకున్నా అలాగే బ్యాంకులో ఏదైనా లోన్ పర్పస్ గురించి మీరు ల్యాండ్ తనఖా పెట్టినా సరే ఖచ్చితంగా ఈసీ కాపీ అనేది అడుగుతారు. ఇప్పుడు చాలా సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. మీ డాక్యుమెంట్ నెంబర్ ఉంటే తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే సర్వే నెంబర్తో తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు సర్వే నెంబర్ కూడా మీ దగ్గర లేదనుకోండి, అంటే ఖాతా నెంబర్ తెలియదు, సర్వే నెంబర్ తెలియదు, ఏమీ తెలియదు, నేమ్ ఒకటే తెలుసు అనుకుంటే మీ భూమి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేసుకొని మళ్ళీ ఇందులోకి వచ్చి మీరైతే తీసుకోవచ్చు. ఈరోజు మీకు డెమో కూడా చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మీరు ఎవరికైనా ఇలాగా మేము చూసుకోవాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. జస్ట్ ప్రింట్ తీసుకొని పెట్టుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి, అంతేగాని ఇది మీరు ఎక్కడ సబ్మిట్ చేయడానికి అయితే ఉండదు. ఓకే, వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో మీకు సీసీ కాపీస్ అంటే నకలు అని చెప్పేసి అంటూ ఉంటారు, అంటే దస్తావేజులు అనమాట. వాటి గురించి కూడా మనం స్టాంప్ పేపర్స్ ఎలాగా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాం. మన ఇంటి తాలూకు కానీ ఇంటి పట్టాలు కానీ ఇవన్నీ కూడా. ఓకేనండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లోకి అయితే వస్తారనమాట ఈ వెబ్సైట్. అయితే ఈరోజు మనం ఈసీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఈసీ సర్చ్ అని చెప్పేసి ఉంటుంది. దాని కిందే మీకు సర్టిఫైడ్ కాపీ సీసీ అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట. ఇది రేపటి వీడియోలో అయితే చెప్తాను మీకు సీసీ కాపీ. అయితే ఈరోజు ఈసీని ఎలా సెర్చ్ చేయాలి, మనం ఏ విధంగా చూడాలి అనేది చూద్దాం. అయితే దీని మీద మీరు క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేయగానే ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, సింపుల్గా మనకి డాక్యుమెంట్ నెంబరు నన్ను అని చెప్పేసి 2 అయితే ఇచ్చారనమాట. మీకు మ్యాక్సిమం డాక్యుమెంట్ నెంబర్ అయితే చాలామందికి తెలీదు, అది ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. ఇన్ కేస్ ఒకవేళ మీకు డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే నన్ను అనే ఆప్షన్ అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకోగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. అయితే ఇక్కడ మీకు సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్ఆర్ఓని అయితే సెలెక్ట్ చేసుకోవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికెంట్ నేము మాన్యువల్గా మనం ఎంట్రీ చేయాలి. ఓకేనండి, ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఇంతకు ముందు మనకి ఇందాక నేను చెప్పినట్టుగా ఓన్లీ ల్యాండ్స్కి మాత్రమే ఉండేది, అంటే సైట్స్కి మాత్రమే. ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ అండ్ మీరు అపార్ట్మెంట్కి స్ట్రక్చర్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సర్చ్ బై అని చెప్పేసి ఇచ్చారు కదా, మీరు సైట్ కావాలా లేదంటే బిల్డింగ్ అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. ఏదైతే అది మీరు ఎంచుకోండి. ఒకవేళ మీరు బిల్డింగ్ అని ఎంచుకున్నారనుకోండి, అక్కడ ఫ్లాట్ నెంబరు, హౌస్ నెంబరు, అపార్ట్మెంట్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నేము ఇవన్నీ కూడా. అయితే నేను ఇక్కడ సైట్స్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను.
అయితే ఖచ్చితంగా ఇక్కడ సర్వే నెంబర్ అయితే మనకి తెలిసి ఉండాలన్నమాట. సర్వే నెంబర్ ఇన్ కేసు మీకు తెలియదు అనుకున్నారనుకోండి, ఖాతా నెంబర్ కూడా మీకు తెలియదు అంటే మీకు తెలుసు కదా, మీ భూమి వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకో ట్యాబ్ అయితే తీసుకొని మీ భూమిలో అయితే సెర్చ్ చేయండి. కింద వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు సైట్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ మీకు 1B అయితే తీసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ మీ 1B అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు జిల్లా పేరు, మండలం, గ్రామం, తర్వాత ROR 1B అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ ఖాతా నెంబర్ అనమాట. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు మొత్తం మీకు 3 ఇస్తే ఇక్కడ ROR 1Bని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు పట్టాదారు నేమ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేసు మీకు తెలియకపోతే, ఖాతా నెంబర్ తెలియకపోతే దాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఏమవుద్ది, పట్టాదారు నేము మొత్తం ఆ విలేజ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు అయితే వస్తాయి అనమాట. ఆ పేర్లు నేమ్ ద్వారా కూడా మనం సెర్చ్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు మీ భూమిలో అయితే ఉంటుంది అనమాట. జస్ట్ మొత్తం నుంచి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట 1B. ఇందులో మీకు సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ సర్వే నెంబర్ని ఏదో ఒకటి మీరైతే కాపీ చేసుకోండి. అది మీది కాదనేది ఒకవేళ ఇన్ కేసు సర్వే నెంబర్ తెలియకపోతే. ఇప్పుడు సర్వే నెంబర్ అయితే తెలిసింది కదా, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఈ సైట్లోకి అయితే రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ రెవెన్యూ విలేజ్, మీ యొక్క విలేజ్ రెవెన్యూ అంటే ఆ ల్యాండ్ ఏ విలేజ్లో ఉందనేది రెవెన్యూ విలేజ్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. అలియాస్ అన్న దగ్గర మీరు ఎంట్రీ చేయకపోయినా పర్వాలేదు. అయితే ఇక్కడ మీకు బౌండెడ్ బై అని చెప్పేసి ఇచ్చారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీ యొక్క భూమికి చుట్టుపక్కల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఇస్తే సరిపోద్ది. ఒకవేళ ఇన్ కేసు మీకు తెలియదు అనుకోండి, అలా వదిలేసినా పర్లేదు. లేదంటే NA నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టేసుకున్నా, అన్నిటి దగ్గర నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టేసుకున్నా సరిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ మీకు చూడవచ్చు పీరియడ్ ఫ్రమ్ అని చెప్పేసి మనకి అయితే ఇచ్చారు. 1984 నుంచి మాత్రమే మనకి ఈసీ అనేది అవైలబుల్గా ఇక్కడ మనం చూసుకోవడానికి అయితే అవుతుంది అనమాట ఇదే వెబ్సైట్లో. అంతకు ముందు మీకు కావాలి అనుకోండి, ఖచ్చితంగా మనం పెయిడ్ వెర్షన్ అయితే తీసుకోవాలి. అంటే ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని అమౌంట్ కట్టి మనం ఒరిజినల్ కాపీస్ అయితే పొందొచ్చు డిజిటల్ సైన్ తోటి. అయితే ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేస్తాను, జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడవచ్చు మీ యొక్క రిక్వెస్ట్ నెంబరు, తర్వాత మీ యొక్క సర్వే నెంబర్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీ ఈసీలు అనమాట, అంటే మీకు సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ హైలైట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మొత్తం అన్నీ కావాలనుకున్న మొత్తం తీసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం ఈసీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మీరు ఎప్పుడు ఎక్కడ తనఖా పెట్టారు, ఎప్పుడు మార్గేజ్ అయింది, ఏ బ్యాంక్లోని మీరు లోన్కి పెట్టారు, ఇక్కడ చూడండి ICICI అని చెప్పేసి వచ్చింది అనమాట. ఎన్నో తారీఖు, ఇవన్నీ కూడా మీకు ఇందులో వస్తాయి. ఈసీ చూడడం మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఇందులో వస్తుంది. అంటే ఇక్కడ మీరు చూడవచ్చు చివరిలోని డాక్యుమెంట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా, ఇది డాక్యుమెంట్ నెంబర్ అనమాట. ఈ డాక్యుమెంట్ నెంబర్తో మీరు సెర్చ్ చేసుకుంటే మీకు టోటల్గా ఫుల్ ఈసీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అంటే ఫస్ట్ 4 అంకెలు అనమాట, అదే డాక్యుమెంట్ నెంబర్ అయితే అవుతుంది. తర్వాత ఇయర్ అయితే ఉంటుంది. అయితే నేను ఒకసారి మెయిన్ హోమ్ పేజ్కి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఈసీ సెర్చ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ అయితే తెలిసింది కాబట్టి దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇస్తాను. ఇక్కడ డాక్యుమెంట్ నెంబరు, నెక్స్ట్ ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేశారనేది అక్కడ వస్తుంది అనమాట. డాక్యుమెంట్ నెంబర్ పక్కన ఇందాక మీకు చెప్పాను కదా, అక్కడ చూపిస్తుంది. ఆ ఇయర్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అట్ SRO అని చెప్పేసి అడుగుతున్నారు, ఏ SROలో రిజిస్టర్ అయింది అనేది అక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు అన్నీ వస్తాయి అనమాట. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. అంటే క్లిక్ చేయగానే మనకి లోడింగ్ తీసుకొని ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనండి. అదే డాక్యుమెంట్ నెంబర్తో మనకి ఇక్కడ ఈసీ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మొత్తం టోటల్గా ఫిల్ అవుతాయి ఇక్కడ. అయితే ఇక్కడ అప్లికెంట్ నేమ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఈ డాక్యుమెంట్ నెంబరు ఎవరి పేరు మీద అయితే ఇందాక వచ్చిందో ఆ పేరు ఇక్కడైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి 1984 నుంచి అయితే వస్తుంది అనమాట. ఆ డేట్ని అలాగే ఉంచండి. ఒకవేళ మీకు ప్రీవియస్గా మీరు పెట్టుకున్నా సరే రాదు, అక్కడ వరకే వస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈసీ తాలూకా ఇక్కడ చూడండి మొత్తం టోటల్గా అనమాట. టోటల్ ఈసీ ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయో మొత్తం లింక్ డాక్యుమెంట్స్తో సహా మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే వస్తాయి అనమాట. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఇందాక మనకి ఎన్ని వచ్చాయి, సర్వే నెంబర్తో చేసుకుంటే జస్ట్ 3, 4 అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ చూడండి మొత్తం టోటల్గా అయితే మనకు వచ్చాయి. కొద్ది కిందకు వచ్చి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు టోటల్ ఈసీ అయితే మీకు ఇక్కడ వస్తుంది అనమాట. మీకు ఇందులో మొత్తాన్ని చూసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎన్ని చేతుల మీద మారింది, ఎక్కడ మార్గేజ్ చేశారు, ఏ బ్యాంక్లో తనఖా పెట్టారు, ఇవన్నీ కూడా మొత్తం
వస్తాయి అన్నమాట. ఇంత ఈజీ అయితే ఉంది. ఇది మీకు ఒరిజినల్గా కావాలనుకోండి, ఇది ప్రింట్ తీసుకోవచ్చు. మీరు కావాలంటే కింద డౌన్లో మీకు ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది, ప్రింట్ తీసుకోండి. మీరు ఇంత దాంట్లో మీరు చెక్ చేసుకోలేకపోయారనుకోండి, కంట్రోల్ F అనమాట. కంట్రోల్ F క్లిక్ చేసుకొని పేరుని మీరు కొట్టారనుకోండి, మీ పేరుని టైప్ చేసుకున్నారనుకోండి, అది వస్తుంది అనమాట. ఈ వీడియో ఇంకా బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి రేపు సీసీ కాపీ గురించి అయితే చెప్తాను. అంటే సీసీ అంటే నకలని చెప్పేసి అంటారు, దస్తావేజులు అనమాట. స్టాంప్ పేపర్స్ అంటే మన ఇంటి తాలూకా స్టాంప్ పేపర్స్ కానీ ఇవన్నీ మనం తీసుకుంటాం కదా, అవి గతంలో నేను చెప్పాను, మన ఛానల్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సైట్ మళ్ళీ అప్డేట్ అయింది కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.